హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా చెన్నై జోన్ పీఈటీకి సంబంధించి ఫుల్ రేషియో వీడియో అయితే చేస్తానని. సో ఈరోజు మనం ఆ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు వీడియో చూసుకున్నట్లయితే మనం సదరన్ జోన్ చెన్నై జోన్ అయితే ఇప్పుడు తీసుకుందాం. దీనిలో వచ్చేసి మనకి టోటల్ అసలుకి పీఈటీ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసరికి 5,130 మంది అయితే అసలు పీఈటీకి అయితే మొత్తం సెలెక్ట్ అయితే చేశారు. సో అక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి 294 ఉన్నాయి మామూలుగా చెన్నై జోన్కి సంబంధించి. దీంట్లో మనం సీసీఐ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్ఆర్ఎస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరూ రిమూవ్ చేసుకుంటే మనకి పోస్టులు 1710 ఉన్నాయి. అంటే 1710 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు పీఈటీకి అయితే పిలవడం జరిగింది. అంటే వాళ్ళు ఓన్లీ ఈ రేషియో సంబంధించి 1:3 రేషియోలో అయితే పీఈటీకి అయితే సెలెక్ట్ చేశారు. సో దాంట్లో మనకి రోజు డైలీ మనకి 3 డేస్ జరిగినాయి కదా, 3 డేస్లో మనకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ కాలేదనేది చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా పిలిచిన 5,130లో మనకి అసలుకి అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసరికి 3,529 మంది అయితే అటెండ్ అయ్యారు. ఆబ్సెంట్ అయిన వాళ్ళు 1,601 మంది అయితే ఆబ్సెంట్ అయ్యారు. సో దీని రేషియో మనం చూసుకున్నట్లయితే మనకి అటెండ్ అయిన వాళ్ళు 68.79గా అయితే ఉన్నారనమాట. అదేవిధంగా ఆబ్సెంట్ అయిన వాళ్ళు వచ్చేసరికి 31.21గా అయితే ఉన్నారు. సో మనకి 31% అయితే మనకి ఆబ్సెంట్ అయిపోయారు. రిమైనింగ్ 68.79 అంటే 68% అనేది మనకి అటెండ్ అయ్యారనమాట. సో ఈ 68%లో కూడా మనకి 3 డేస్ అయితే జరగడం జరిగింది. ఫస్ట్ 29th చూసుకున్నట్లయితే అటెండ్ అయిన వాళ్ళల్లో క్వాలిఫై అయ్యింది 1162 మంది. అదేవిధంగా నాట్ క్వాలిఫైడ్ వచ్చేసరికి 436 మంది. సో మనకి నెక్స్ట్ 30వ తారీఖు చూసుకున్నట్లయితే 1225 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 435 మంది అయితే డిస్క్వాలిఫై అయిపోయారు. నెక్స్ట్ థర్డ్ ఇది మనకు వచ్చేసరికి 31 అయితే జరిగింది. మనకి 31 అయితే ఇది జరగడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే 138 మందే క్వాలిఫై అయ్యారు, 133 మంది డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే మనకి థర్డ్ రోజు అయితే చాలా లీస్ట్ కౌంట్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఈ 3 డేస్లో వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు బాగానే వచ్చారు. థర్డ్ రోజు మాత్రం తక్కువ కౌంటే ఉంది కాబట్టి అది ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ పీఈటీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి పీఈటీకి అటెండ్ అయిన వాళ్ళలో కూడా పీఈటీ సెలెక్ట్ అయిన కూడా 31% అనేది మనకి ఆబ్సెంట్ అయిపోయారు. పోతే 68% ఉన్నారు. ఈ అనేవి మనకి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారని తెలియదు. పోతే కొన్ని పోస్టులు నాకు తెలిసినంత వరకు సీసీఐ క్యాండిడేట్స్కి కూడా పోవచ్చు, చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్ పీఈటీకి సంబంధించి. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనకి 68% రేషియో వచ్చింది కదా. సో ఇప్పుడు సీసీఐ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ చాలామంది హైలో ఉండిద్ది, 60, 70, 80 అంటున్నారు. సో అంత హైలో అయితే ఉండదు. నేను సీసీఐ కట్ ఆఫ్ గురించి రేపైతే వీడియో చేసుకుందాం. సో సీసీఐ కట్ ఆఫ్ అంత అయితే ఉండదు. సో ఎవరు అంత టెన్షన్ పడవద్దు. సీసీఐ క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాసి నాకు తెలిసినంత వరకు 40% అబోవ్ ఉన్న వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, లేదా 40 నుంచి 45 మధ్యలో ఉండిద్ది, అంతమించి ఎక్కువే ఉండదు. సో దీని గురించి మనం డీటెయిల్గా రేపు చెప్పుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ పీఈటీకి సంబంధించి ఫుల్ రేషియో అయితే అసలు మనకి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు దానికి సంబంధించి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కామెంట్స్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.